ఢిల్లీలో ఉన్నాడు, కేసీ వేణుగోపాల్ని ఉన్నాడు, రేవంత్ రెడ్డిని ఉన్నాడు. ఇక్కడ మన పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న 5 ఎమ్మెల్యేలను వెంకటస్వామి కుటుంబం కొన్నందుకు ఇవాళ మన శ్రీధర్ బాబు కదా ఈ పులగాన్ని చూస్తేనే ఒక విజన్ ఉన్న నాయకుడు కనబడతాడు. నేను అడుగుతున్నా, ఏం విజన్ ఉన్నది ఆయన? వెంకటస్వామి కుటుంబంలో ఉంటుంది. అసలు ఆయన దళితుడే కాదు, ఎస్సీ నియోజకవర్గాలలో పోటీ చేసే అర్హత గడ్డం వంశీకి లేనే లేదు. ఆయన వంశీ మన ఎంపీ క్యాండిడేట్, కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ తల్లి ఎస్సీ కాదు, 1000 కోట్ల ఆస్తితో పుట్టిండు. ఆయన భార్య ఎస్సీ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్న జనరల్ సీట్ల కొట్లాడలేదా? హైదరాబాద్ లో మల్కాజిగిరిలో సర్వే సత్యనారాయణ గారు జనరల్ సీట్ల కొట్లాడలేదా? నీకు గిన్ని డబ్బులు ఉన్నప్పుడు నువ్వు నిజంగా నాయకుడు అయితే నువ్వు పోయి సికింద్రాబాద్ లో కొట్లాడు, నువ్వు పోయి మల్కాజ్గిరిలో కొట్లాడు. కానీ ఇవాళ నువ్వు డబ్బుల సంచులు ఉన్నాయి కదా అని ఇక్కడ ఎమ్మెల్యేలకు పడితే ఈయన కట ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఆయన కట సింగరేణి మీద బాగా అవగాహన ఉన్నదట. నేను చర్చకు సిద్ధం, నువ్వు వస్తావా, వివేక్ గారు వస్తారా, రండి సింగరేణి మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తుంది. మేము చెప్తాం, సింగరేణి సెక్యూరిటీ అయినాడు 650 కోట్లు ఇచ్చి సింగరేణిని కాపాడింది అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవాళ కోల్ ఇండియాలో ఉన్న వేతనాలు సింగరేణిలో లేవు, కోల్ ఇండియాలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ మీద బెనిఫిట్స్ సింగరేణిలో లేవు. ఇవన్నీ కూడా కావాలి అంటే అది కేవలం బీజేపీ తోటి సాధ్యం, కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సాధ్యం. మేము చర్చకు సిద్ధం, నువ్వు వస్తావా, మీ అయ్య వస్తాడా, మీ పెద్ద బాబు వస్తాడా, మీ 7 ఎమ్మెల్యేలు వస్తారా, రండి మేము చర్చకు సిద్ధం. ఎక్కడికి సిద్ధం అంటే అక్కడికి సిద్ధం. ఇవాళ డబ్బులు ఉన్నాయని